పాలిటీ నేను ఆల్రెడీ చెప్పాను, డైలీ 2 ప్రాక్టీస్ క్వశ్చన్స్ మెయిన్స్. సో ఫస్ట్ క్వశ్చన్ అండి, ఆల్రెడీ నేను 1 డే బిఫోర్ క్వశ్చన్ ఇస్తాను, నెక్స్ట్ డే ఐ డిస్కస్ హౌ టు రైట్ అన్ ఆన్సర్. ఫస్ట్, హైలైట్ ద రీజన్స్ బిహైండ్ జ్యుడిషియల్ పెండెన్సీ ఇన్ ఇండియా. మెన్షన్ ద స్టెప్స్ విచ్ క్యాన్ బి టేకెన్ టు అడ్రస్ దిస్ ప్రాబ్లమ్. సో ఫస్ట్ మనం కీవర్డ్స్ ఏంటి అని చూసుకోవాలండి. వాట్ ఆర్ ద కీవర్డ్స్? జ్యుడిషియల్ పెండెన్సీ. ఫస్ట్ మనం జ్యుడిషియల్ పెండెన్సీ అనేది ఏంటి అడ్రస్ చేయాలి. సెకండ్, స్టెప్స్ నీడెడ్ టు, ఇవి మన దాంట్లో ఉండాలి. నెక్స్ట్ పార్ట్కి వస్తే సబ్ హెడింగ్స్లో ఏమి ఉండాలి? రీజన్స్ ఫర్ ది హై జ్యుడిషియల్ పెండెన్సీ ఇన్ ఇండియా. 35% మన ఆన్సర్ రైటింగ్లో రీజన్స్ ఉండాలి. ఇంపాక్ట్ ఆఫ్ హై, దీనివల్ల ఇలా ఉండడం వల్ల, హై పెండెన్సీ కేసెస్ ఉండడం వల్ల ఏమవుతుంది? ఈ క్వశ్చన్లో అడగలేదు కదా, ఎందుకు రాయాలి అంటే జస్ట్ రీజన్స్ అడిగారని రీజన్స్ రాసి వదిలేయడం కాదు, ఒక ఫ్లో, స్ట్రక్చరల్ ఫ్లో ఉండాలి. వాట్ ఈస్ మీన్ బై జ్యుడిషియల్ పెండెన్సీ, రీజన్స్ ఫర్ ద జ్యుడిషియల్ పెండెన్సీ, ఇంపాక్ట్ ఫర్ ద జ్యుడిషియల్ పెండెన్సీ, స్టెప్స్ దట్ క్యాన్ బి టేకెన్ టు అడ్రస్ దిస్. సో 80% పార్ట్ ఆఫ్ ద క్వశ్చన్ ఇస్ డన్. రిమైనింగ్ 20 పార్ట్ ఏంటి అంటే ఇంట్రొడక్షన్ అండ్ కన్క్లూషన్. సో ఇంట్రొడక్షన్, యాజ్ ఆఫ్ మే 2022 నేను చూసిన అనాలిసిస్ ప్రకారం over 4.7 crore cases are pending in courts across different levels of the judiciary. So factual data, కొంతమంది వాట్ ఈస్ మీన్ బై జ్యుడిషియల్ పెండెన్సీ డెఫినేషన్, స్టాండర్డ్ డెఫినేషన్స్ ఉంటాయి, దాంతో ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఐఎమ్ గోయింగ్ విత్ ఫ్యాక్చువల్ డేటా. సో మే 2023 ప్రకారం, మే 2022 ప్రకారం, అకార్డింగ్ టు వేరియస్ రిపోర్ట్స్, there are 4.7 crore cases are pending in courts across different levels of the judiciary. Of these, 87.4% are pending in subordinate courts, subdivisions. కావాలంటే 90% cases are pending in subordinate courts and 12% in high courts, where nearly 1,82,000 cases have been pending for over 30 years. More than 70,000 cases are pending in Supreme Court. సో ఇలా మనకు తెలిసిన ఫ్యాక్చువల్ డేటా మొత్తం డంప్ చేయడం కాదు. నేనేంటి మీకు అర్థం అవ్వాలి అని మేబీ ఇక్కడ వరకు ఎండ్ చేసినా ఓకే, ఆర్ ఎల్స్ ఇక్కడ వరకు ఎండ్ చేసినా ఓకే. సో అలా ఫ్యాక్చువల్ డేటా ఈజ్ ద బెస్ట్, ఐ థింక్ సో. బట్ ఈవెన్ డెఫినేషన్స్ ఆర్ ఆల్సో యాక్సెప్టెడ్. సో అకార్డింగ్ టు మై, వాట్ ఈస్ మీన్ బై జ్యుడిషియల్ పెండెన్సీ అంటే, అకార్డింగ్ టు ద రిపోర్ట్ released by various departments, May 2022, there are 4.7 crore pending cases in the different levels of the judiciary. Of this, 80 to 90% are in subordinate courts and rest are in high courts and supreme courts. ఇప్పుడు మెయిన్ బాడీకి ఎంటర్ అవ్వాలి. మెయిన్ బాడీలో ఈ 3 parts స్టార్ట్ చేస్తామండి. రీజన్స్, వాట్ ఆర్ ద రీజన్స్ ఫర్ ది హై జ్యుడిషియల్ పెండెన్సీ ఇన్ ఇండియా? లో స్ట్రెంత్ అండ్ అపాయింట్మెంట్ రేట్. జస్ట్ యాక్చువల్లీ ఈ పాయింట్ కూడా వ్యాలిడే, లో స్ట్రెంత్ అండ్ అపాయింట్మెంట్ రేట్, దీనికి హాఫ్ మార్క్ పడుతుంది. ఇలా ఫ్యాక్చువల్ డేటా రాస్తే మాత్రం 1-on-1. యాజ్ ఆఫ్ November 1st, 2021, వేకెన్సీ ఇన్ హైకోర్ట్ స్టూడ్ అట్ 37%, 406 పోస్ట్ వేకెన్సీస్ అవుట్ ఆఫ్ శాంక్షన్ స్ట్రెంత్ ఆఫ్ 1,098. యాజ్ ఆన్ February, 21% పోస్ట్ ఫర్ జడ్జెస్ వర్ వేకెంట్. సో లో స్ట్రెంత్ అండ్ అపాయింట్మెంట్ రేట్. మనకు తెలిసిన హైకోర్ట్, సుప్రీంకోర్ట్ డేటా కానీ, ఏపీఏ హైకోర్టు డేటా కానీ, తెలంగాణ స్టేట్ హైకోర్టు యొక్క డేటా కానీ, ఆర్ఎల్స్ వేరే స్టేట్స్ యొక్క రాష్ట్రం ఏం తప్పు లేదు. ఫస్ట్ రీజన్ ఏంటి? లో స్ట్రెంత్ అండ్ అపాయింట్మెంట్. సో దిస్ షుడ్ బి ద ఫస్ట్ పాయింట్, లో స్ట్రెంత్ అండ్ అపాయింట్మెంట్ రేట్. సెకండ్, సబార్డినేట్స్ కోర్ట్. ఇవన్నీ ఫ్యాక్చువల్ డేటాస్ అండి, మీకు వాల్యూ అడిషన్గా ఉంటుంది అని కావాలని చేశాను. ఇఫ్ పాసిబుల్ చూసుకోండి. సెకండ్ పాయింట్, misuse of the process. Yes, judicial hearing in India are made by delays and a number of adjournment. Yes, judicial pendency, కోర్టులు పెండింగ్ చేయడం కాకుండా ఈవెన్ పిటిషన్ వేసిన వాళ్ళు రారు, ప్లెయింటిఫ్స్లు రారు, రెస్పాండెంట్స్ రారు, అలా వాయిదాల మీద వాయిదాలు. సో ఒక రీజన్ ఏంటి? స్ట్రెంత్ లేకపోవడం. ఇంకో రీజన్ ఏంటి? మిస్యూస్ ఆఫ్ ద ప్రాసెస్. జ్యుడిషియల్ హియరింగ్ ఇన్ ఇండియా ఆర్ మేడ్ బై డిలే అండ్ నంబర్ ఆఫ్ అడ్జర్న్మెంట్స్. ద absences of a fixed timetable to disposal of case also lead to delay. There are many cases which are pending for more than 50 years. సో ఇలా కొంచెం 50 years, ఈవెన్ 30-40 years మనమే చూస్తుంటాం. మామూలు కేసెసే, ఒక డైవర్స్ కేసే నియర్లీ 4-5 years అలా. సో 50 years. అండ్ అపీల్స్, ఇంకొక ప్రాసెస్ ఏంటి? అపీల్ కూడా ఒకటి.
వెరిడిక్ట్ ఇచ్చిన తర్వాత కూడా నాకు ఈ వెరిడిక్ట్ నచ్చలేదు అని మళ్ళీ వేరే కోర్టుకి ఆ కోర్టులో మళ్ళీ నెంబర్ ఆఫ్ డిలేస్. మనకు సబార్డినేట్ కోర్ట్స్ ఇస్తాయి, దీని నుంచి హైకోర్టుకి వెళ్తారు, ఒక 4 years డిలే, మళ్ళీ హైకోర్టు నుంచి సుప్రీంకోర్టుకి మళ్ళీ ఒక 4 years, నియర్లీ 10-15 years ఇక్కడ అయిపోతుంది. అపీల్స్ ఆర్ ఫైల్డ్ ఇన్ నియర్లీ ఎవ్రీ కేస్ డిసైడెడ్ బై లోవర్ కోర్ట్స్. ఇన్ హైకోర్ట్ దెర్ ఆర్ 49 lakh పెండింగ్, అవుట్ ఆఫ్ విచ్ 25 cases are civil appeals and 13 lakh cases are criminal appeals and remaining were writ petitions. సో ఇలా కొంచెం writ petitionsలో ఇన్ని ఉన్నాయి. మీకు ఫ్యాక్చువల్ డేటా ఎగ్జాక్ట్లీ 49 lakhs, ఈవెన్ ఎవరు వెళ్ళి చెక్ చేయరు 24 lakhs అని. మరి అట్లని ఎక్కువ కూడా రాసేయకండి 50 lakhs 100 lakhs అని. సో కొంచెం ఇంచుమించు చూసుకొని రాయండి. ల్యాక్ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, కోర్టులు ఎంతో దూరం వెళ్ళాలి చాలామంది. ల్యాక్ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఈజ్ ఆల్సో 1 point. ల్యాక్ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అకార్డింగ్ టు సుప్రీం కోర్ట్ రిపోర్ట్, the mounting pendency of cases in subordinate court is because of the subordinate judiciary works under a severe shortage of courtrooms. ఒకేసారి ఒక 100 కేసులు ఉన్నాయండి ఈరోజు, కానీ అక్కడ మాత్రం ఒక్కరే జడ్జు, ఒక్కరే ఉన్నారు, ఒకటే రూమ్ ఉంది, ఇంకా అందరు దీంట్లోనే రావాలి. మేడం ఆర్ సార్ కూడా ఫెడ్అప్ అయిపోతారు. సో రేపటి రోజు రండి, ఎల్లుండి రోజు రండి అని ఆ 100 కేసులు నీట్గా జస్టిస్ హరిడ్ ఈజ్ జస్టిస్ బరిడ్ అన్నట్టు ఫాస్ట్గా కూడా కేసెస్ చేయలేరు. సో ఇట్ విల్ టేక్ టైమ్. అండ్ సపోర్ట్ స్టాఫ్ అండ్ రెసిడెన్షియల్ అకామిడేషన్ ఫర్ జడ్జెస్కి రెసిడెన్షియల్ అకామిడేషన్ కూడా అక్కడే రెస్ట్ తీసుకోగలరా అంటే, కోర్టులో కేసెస్ డిస్కస్ చేయడానికే వాళ్ళకి ప్లేస్ లేదు, ఇంకా వాళ్ళు రెస్ట్ తీసుకోవడానికి ప్లేసెస్ ఉంటాయి, ఇంటికి వెళ్ళి రావడం, డిలే టైం జరగడం అలా. అండ్ 5th point ఏంటి అంటే క్వాలిటీ ఆఫ్ అడ్వకసీ. 5th point, మోస్ట్ ఆఫెన్ than not, especially in lower courts, the court staff and advocates are poorly trained and ill prepared to handle the cases. సో వాళ్ళు ఎట్లా పడితే అట్లా హ్యాండిల్ కేసెస్, ఏదో ఒక జడ్జిమెంట్ ఇస్తే మళ్ళీ దాన్ని అప్పీల్ చేయడం, దాన్ని సాటిస్ఫై చేయకుండా మళ్ళీ ఇంకోసారి పిటిషన్ వేయడం అలా. సో లో క్వాలిటీ ఆఫ్ అడ్వకసీ. అండ్ 5th point ఏంటి అంటే వేగ్ డ్రాఫ్టింగ్ ఆఫ్ లాస్. ఈ మన లాస్ ఎలా ఉన్నాయంటే ఇట్స్ నాట్ బ్యాడ్ ఆర్ గుడ్, బట్ ఒక్కటే దాని గురించి నెంబర్ ఆఫ్ ఐపీసీలో ఒకలాగా చెప్పడం, సిఆర్పిసిలో ఒకలాగా చెప్పడం, దీని గురించి సిపిసిలో ఒకలాగా చెప్పడం వల్ల అలా ప్రకారం ఇలా అయినా ఫుల్ కన్ఫ్యూజన్ అయ్యి ఇట్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద రీజన్ ఫర్ స్లో అవ్వడానికి. మల్టిపుల్ ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ దీస్ లాస్ బై వేరియస్ కోర్ట్స్ ఆర్ ఆల్సో రీజన్ ఫర్ ది ప్రొలాంగ్డ్ లిటిగేషన్స్. సమ్ ఆఫ్ దీస్ లాస్ డేటెడ్ బ్యాక్ ఇన్ 1880s. అప్పుడు లాస్ ఇప్పుడు ఎలిజిబుల్ కాదండి, అప్లికబుల్ కాదు, అంటే ఇప్పటికి అవసరం లేదు, కానీ అవి వెరిఫై చేసి చూడడం. ఈవెన్ ఇప్పుడు కోర్టులో జరుగుతుంటాయి సెడిషన్, హేట్ స్పీచ్ గురించి అలా, అప్పుడువి కంపేర్ చేసి చూస్తాడు. అడల్టరీ, సేమ్ సెక్స్ మ్యారేజ్ అవన్నీ కూడా ఒకప్పుడు ఎగ్జిస్ట్ అయ్యేవి కాదు, అప్పుడు క్రిమినలైజ్ చేసిందేవి, ఇప్పుడు డీక్రిమినలైజ్ చేయాలని అనుకుంటున్నారు. అలా ఇంక్రీజ్ ఇన్ ది అవేర్నెస్ ఆఫ్ రైట్స్ బై కామన్ మ్యాన్. ఇది యాక్చువల్లీ ఒక పాజిటివ్ పాయింట్, బట్ ఇది డ్రాబ్యాక్ ఏంటి అంటే చాలామందికి ఇప్పుడు అవేర్నెస్ రావడం వల్ల ప్రతి చిన్నదానికి కోర్టుకు వెళ్ళిపోవడం, అది ఇక్కడే తేల్చుకుందామని ఆ కోర్టులో చూసుకుందాం పదా అని. సో దానివల్ల కూడా ఇంక్రీజ్ ఇన్ ది అవేర్నెస్ ఆఫ్ రైట్స్ బై కామన్ మ్యాన్. ద రీసెంట్ సోషియో ఎకనామిక్ అడ్వాన్సెస్ అండ్ ద రిజల్టెంట్ అవేర్నెస్ ఆఫ్ లీగల్ రైట్స్ హ్యావ్ గివెన్ కరేజ్ టు కామన్ పీపుల్ టు అప్రోచ్ కోర్ట్స్ ఆఫ్ లా ఆఫ్ ఫర్ జస్టిస్. సో అర్థమవుతుందా, మనకి ఈవెన్ అవేర్నెస్ పెరిగిపోవడం కూడా ప్రతిదానికి కోర్టుకు వెళ్ళడం వల్ల పిటిషన్స్ ఎక్కువ అయిపోతున్నాయి. సో దే ఆర్ అనేబుల్ టు హ్యాండిల్ నెంబర్ ఆఫ్ కేసెస్ అట్ వన్ గో. అండ్ 8th point, న్యూ మెకానిజమ్స్ అండ్ న్యూ రైట్స్. As government explicitly made legislation for new rights like right to information, right to education started and increasingly knocking the door of justice. ఇలాంటి కొత్త లాస్ రావడం వల్ల, రైట్ టు ఇన్ఫర్మేషన్ రావడం వల్ల, ఇంటర్నెట్ ఏమైనా కొంచెం స్ట్రక్ అయిపోయినా నాకు ఇన్ఫర్మేషన్ రావడం లేదు, నెట్ స్ట్రక్ అయిపోవడం వల్ల అని చిన్న వాటికి పిటిషన్స్ వేయడం. రైట్ టు ఎడ్యుకేషన్, ఇక్కడిక్కడ డైరెక్ట్ కోర్టుల మెట్లలో చూసుకుందాం, అలా న్యూ మెకానిజం అండ్ న్యూ రైట్స్ రావడం వల్ల. ఇన్వెంటెడ్ న్యూ డివైసెస్ లైక్ పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్. ఇలాంటి పిల్లు ఇప్పుడు మామూలు పర్సన్స్ వెళ్ళడం కాకుండా పిల్లులు ఎక్కువ అయిపోతున్నాయి. సో ఇన్ ద నేమ్ ఆఫ్ అదర్స్ వాళ్ళకేదో కష్టాలు ఉంటాయండి, లేవు అని కాదు,
కొంతమంది లేకపోయినా కూడా వేసి టైం అనేది వేస్ట్ చేస్తున్నారు. నంబర్ ఆఫ్ కేసెస్ అనేది వెళ్ళిపోతున్నాయి. సో పిల్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద రీజన్ ఫర్ మోర్ ఇంక్రీజింగ్ డిస్ట్రప్షన్ డ్యూ టు COVID-19 పాండమిక్. Due to non-functioning of various codes, the backlogs of cases have risen at least 27% in the last 3 years. అర్థమైందండి. ఇప్పుడు నియర్లీ మనం 10 పాయింట్స్ చదివాం. ఈ 10 పాయింట్స్లో మనకు అట్లీస్ట్ 5 పాయింట్స్ నీట్గా రాస్తే చాలు. ఫస్ట్ ఏంటి, వాట్ ఈజ్ జుడిషియల్ పెండెన్సీ అంటే, యాజ్ పర్ ది వేరియస్ రిపోర్ట్స్ ఆఫ్ సుప్రీం కోర్ట్, ఇట్ హ్యాస్ బీన్ revealed that on as of May 2022, over 4.7 crores of cases are pending in India. When it comes to High Court, there are nearly 85 to 90% cases, and subordinate courts are 85 to 90% cases, and High Courts are 12 to 10%. And these cases are pending from nearly 30 years. And introduction రాస్తారు. సబ్ హెడ్డింగ్కి వస్తే వాట్ ఆర్ ద రీజన్స్ అంటే, లో స్ట్రెంత్ అండ్ అపాయింట్మెంట్ లేదు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు, నంబర్ ఆఫ్ అపీల్స్ వల్ల, నాలెడ్జ్ మిస్యూజ్ ఆఫ్ ద ప్రాసెస్ వల్ల, అపీల్స్ ఆల్రెడీ డిస్కస్ చేసాం, ల్యాక్ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, క్వాలిటీ ఆఫ్ అడ్వొకసీ, సబార్డినేట్ కోర్ట్స్లో మంచి క్వాలిటీ మెంబర్స్ లేకపోవడం వల్ల, అండ్ వేగ్ డ్రాఫ్టింగ్ ఆఫ్ లాస్, మల్టిపుల్ ఇంటర్ప్రిటేషన్స్ వల్ల టైం తీసుకుంటుంది. న్యూ మెకానిజం అండ్ కొత్త రైట్స్ రావడం వల్ల, కొత్తగా ఈవెన్ ఇంక్రీజింగ్ అవేర్నెస్ వల్ల, COVID-19 అందరూ మర్చిపోయి ఉంటారు, కానీ అప్పుడు పెండింగ్ అయిన కేసెస్ ఇంకా ఇప్పుడు కూడా సాల్వ్ చేస్తూ ఉన్నారు. సో ఇప్పుడు రావాల్సిన కేసెస్ రాకుండా అప్పుడు ఇంకా సాల్వ్ చేస్తుందంటే అది కూడా ఒక టైప్ ఆఫ్ పెండింగ్. సో డిస్ట్రప్షన్. ఇప్పుడు ఇలా పెండింగ్ వల్ల రీజన్ ఏంటి? సో నెక్స్ట్ పాయింట్లో మనం చూసారా, ఒక ఫ్లోలో పోవాలి ఆన్సర్ రైటింగ్ అంటే, జస్ట్ వెళ్ళిపోవడం కాదు. Consequences of pending cases in the Indian courts. The common one facing justice system is at an all-time low. ఇంకా వాళ్ళకి ట్రస్ట్ అనేది తగ్గిపోతుంది. 1 point. Denies the poor man and under trial prisoners their due to justice. ఎస్, అండర్ ట్రయల్ ఉండేవాళ్ళు ఇంకా ట్రయల్ వాళ్ళు 10 years తీసుకుంటున్నారంటే 10 years ఎవరినో విక్టిమైజ్ చేస్తున్నారనే కదా. You are accused, you are victim, some reasons are going on. అది మీరు some number of XYZ reasons వల్ల you are delaying, but one person is affected, under trial prisoners. వాళ్ళు economic reforms remain only on paper without speedier justice system. ఎస్, ఎకానమీ లాస్ కూడా ఉంటుంది. సో ఫెయిత్ అనేది, ట్రస్ట్ అనేది పోతారు, అండర్ ట్రయల్ ప్రిజనర్స్ చాలా ఫేస్ అవుతారు, ఎకానమీ లాస్ జరుగుతుంది. ఫారిన్ ఇన్వెస్టర్స్ ఆర్ ఇంక్రీజింగ్లీ డౌట్ఫుల్ అబౌట్ ది టైమ్లీ. అవును, ఫారిన్ వాళ్ళు మన కంట్రీలో ఏదైనా ఇన్వెస్ట్ చేయాలి అంటే, వీళ్ళు కోర్టులో ఏమన్నా బై ఛాన్స్ జరిగితే ఆ కోర్టుల చుట్టే తిరగాల్సి వస్తుంది, ఎందుకు ఇన్వెస్ట్ చేయాలి అని కూడా వెళ్ళిపోతారు. సో ఒక పాయింట్, మీరు పాలిటీ గురించి ఆలోచిస్తుంటే దాని డ్రాబ్యాక్స్ జియోగ్రఫికల్, హిస్టారికల్, సోషల్, ఎకనామికల్, పొలిటికల్, ఎథికల్గా అన్నీ ఆలోచించాలి. విచ్ ఎఫెక్ట్స్ ది సక్సెస్ ఆఫ్ ప్రోగ్రామ్స్ లైక్ మేక్ ఇన్ ఇండియా. అవును, ఇండియాలో మేక్ చేస్తే ఏదైనా లిటిగేషన్ అయితే ఇయర్స్ తీసుకుంటుంది, మేము ఫారిన్ వర్డ్స్ ఇన్వెస్ట్ చెయ్యము అని అనుకోవచ్చు. జ్యుడిషియరీ బికమ్స్ ఓవర్ వర్క్డ్ అండ్ లాసెస్ ఇట్స్ ఎఫిషియన్సీ. అవును, అంతే కదండి, మన ఎఫిషియన్సీ ఇంత ఉంటుంది, కానీ పెండింగ్ అయిపోతూ కేసెస్ ఎక్కువ వస్తున్నాయి, ఖచ్చితంగా మీరు తీర్పు ఇవ్వాలి అని వాళ్ళని ప్రెషర్ చేస్తే కూడా వాళ్ళు కూడా బర్డన్గా ఫేస్ చేసేసి ఎట్లా పడితే అట్లా ఇచ్చేస్తారు. అండ్ లాస్ ఇట్స్ ఎఫిషియన్సీ స్టెప్స్. సో 5 points నేను చెప్పాను, ఇది అడగలేదు క్వశ్చన్లో, బట్ టు మెయింటైన్ ఏ ఫ్లో వీఆర్ రైటింగ్ దిస్. సో దీంట్లో 100 points అన్ని పాయింట్స్ రాయాల్సిన అవసరం లేదు. 10 points 3 points రాసినా చాలండి. ఏంటి, ట్రస్ట్ అనేది పోతుంది, అండర్ ట్రయల్ ప్రిజన్స్ ఫేస్ చేస్తారు, ఎకానమీ ఈవెన్ నంబర్ ఆఫ్ టైమ్స్ కోర్ట్స్ దగ్గర తిరగడం వల్ల పైసలు అనేది పోతాయి, ఫారిన్ ఇన్వెస్టర్స్ కూడా మన దాంట్లో చూపించరు, అండ్ ఈవెన్ జ్యుడిషియరీ ఎఫిషియన్సీ అని పోతుంది, ఎందుకంటే బర్డన్ వల్ల. సో ఇప్పుడు స్టెప్స్ ఏం చేయాలి, ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, జ్యుడిషియరీ ఎందుకు పెండింగ్ కేసెస్ ఎక్కువ అవుతున్నాయి, వాటి వల్ల ఏమవుతుంది, ఇప్పుడు స్టెప్స్ ఏం తీసుకోవాలి అంటే టైమ్లీ అపాయింట్మెంట్. టైంకి ఏది జరగాలో అది సక్రమంగా జరిగితే ఏ ప్రాబ్లమ్స్ రావు.
The government must fill all the vacant posts of judges in the High Court and subordinate courts in a time-bound manner. Yes. ఇంక్రీజింగ్ ద ఏజ్ ఆఫ్ రిటైర్మెంట్. సో ఇప్పుడు కొత్త జడ్జెస్ వచ్చే కొద్దీ వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయాలి, మొత్తం క్లీన్గా ఎక్స్ప్లెయిన్ చేయాలి. టైం టేకింగ్ ప్రాసెస్. పాత కేసుని సగంలోనే ఆపేసి వాళ్ళు రిటైర్ అయిపోతారు. దానివల్ల రిటైర్మెంట్ ఏజ్ పెరిగితే ఎఫిషియన్సీ అనేది కొంచెం ఉంటుంది. యాజ్ జడ్జెస్ బికమ్ మోర్ ఎక్స్పీరియన్స్ దే టేక్ లెస్ టైమ్ టు ఫినిష్ ద హియరింగ్. సో చూసారా, నేను ఒక పాయింట్ చెప్పాను, ఇక్కడ కూడా ఒక పాయింట్ ఉంది. సో 2 వ్యాలిడ్ పాయింట్స్. యాజ్ ద జడ్జెస్ బికమ్ మోర్ ఎక్స్పీరియన్స్ they take less time to finish the hearing and dispose of the case. Hence, the retirement age can be extended to 70 years, increasing strength of judicial services. Yes, even మన యూపీఎస్సీ ఏపీపీఎస్సీలో కూడా జ్యుడిషియల్ సర్వీస్ ఇంక్లూడ్ చేసుకోండి అని రాయొచ్చు. By appointing more judges at the subordinate level, strengthening the subordinate judiciary also means providing it with అడ్మినిస్ట్రేటివ్ టెక్నికల్ సపోర్ట్. ఏం లేదంటే పైన ఎందుకు జ్యుడిషియల్ పెండెన్సీ ఎందుకు ఉంది అనే దానికి స్టెప్స్ దానికి ఆపోజిట్గా రాయాలి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రొవైడ్ చేయాలి, ఎఫిషియన్సీ ఇవ్వాలి, ఫండింగ్ ఇవ్వాలి, అలా టెక్నికల్ సపోర్ట్. ఇన్స్టిట్యూషనలైజింగ్ ఆల్ ఇండియన్ జ్యుడిషియల్ సర్వీసెస్. చెప్పాను ఆల్ ఇండియా ఎగ్జామ్స్లో క్యాన్ బి స్టెప్స్ ఫర్ ది రైట్ డైరెక్షన్. కర్బింగ్ అపీల్ ప్రాసెస్. అపీల్ ప్రతిదానికి అపీల్ కాకుండా కొంచెం వెరిఫై చేసి క్లీన్గా చేస్తే అపీల్స్ రేట్స్ కూడా తగ్గచ్చు. దెర్ ఈజ్ ఏ నీడ్ ఫర్ ద కోర్ట్స్ టు డిటర్మైన్ దట్ అపీల్స్ ఆర్ అలౌడ్ ఓన్లీ ఆన్ రీజనబుల్ గ్రౌండ్స్. ఆల్మోస్ట్ ఇన్ 7 cases out of 10 cases appeals are dismissed because of the grounds on which they are appealed. The registration of court should verify the grounds of appeal before allowing the appeal. ఈ మధ్య ఏమవుతుందంటే ప్రతిదీ అప్పీల్ చేసేస్తాను. హైకోర్టుకు వచ్చిన తర్వాత అవి రిజెక్ట్ అవుతున్నాయి. అదేదో సబార్డినేట్ కింద లెవెల్లోనే అప్పీల్ అనేది క్యాన్సిల్ అయిపోయింది అనుకో, వాళ్ళకి బర్డెన్ కూడా ఉండదు కదా, అది కూడా చూడాల్సిన అవసరం ఇది వ్యాలిడా ఇన్వాలిడా అని చూసేదానికంటే. సో అపీల్ షుడ్ బి ప్రాసెస్, మొత్తం కర్బింగ్ కాదు. అపీల్ ప్రాసెస్ షుడ్ బి స్ట్రిక్ట్, మంచిగా రెగ్యులేట్ చేయాలి. అడిక్వేట్ బడ్జెటింగ్. ద అపాయింట్మెంట్ అండ్ ఇంప్రూవ్మెంట్ విల్ రిక్వైర్ సిగ్నిఫికెన్స్ ఇంక్రీజ్ ఇన్ ఎక్స్పెండిచర్. సో మనం ఇన్ఫ్రాస్ట్రక్చర్కి ఎక్కువ మందిని రిక్రూట్ చేయాలి అంటే ఫైనాన్షియల్గా మనం సపోర్ట్ చేయాలి గవర్నమెంట్. సో కొంచెం ఫైనాన్స్ వాళ్ళకి ఇస్తే ప్రాసెస్ అనేది కరెక్ట్గా ఉంటుంది. ద రికమెండేషన్ ఆఫ్ 15th ఫైనాన్స్ కమిషన్. ఇలాంటివి రాస్తే డెఫినెట్లీ దిల్ గివ్ మార్క్స్ అండి. 15th ఫైనాన్స్ కమిషన్, ఎన్జేఈసీ కమిషన్స్ అలాంటివి. అండ్ ది ఇండియన్ జస్టిస్ రిపోర్ట్ హ్యావ్ రేజ్డ్ ద ఇష్యూ అండ్ సజెస్టెడ్ వే టు ఇయర్ మార్క్ అండ్ డిప్లాయ్ ఫండ్స్. మోడర్నైజింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మోడర్నైజేషన్. మెనీ కోర్ట్స్కి హర్డిల్. అదే ఒక 4-5 కోర్ట్ రూమ్స్ ఉన్నాయనుకో, ఒక 3-4 కోర్ట్ రూమ్స్ ఉంటే చాలామందిని కోర్ట్ కేసెస్ డీల్ చేసేయచ్చు. ప్రివెంటింగ్ ద జడ్జెస్ అండ్ కోర్ట్ స్టాఫ్ ఫ్రమ్ డూయింగ్ దర్ వర్క్ ఎఫిషియెంట్లీ. కంప్యూటరైజింగ్ అండ్ డిజిటలైజేషన్ of the records is the need of the hour. It would help litigating track their cases, dates and other related information online. Promoting alternative dispute resolution. ప్రతిదానికి కోర్టుకే కాకుండా ఏడిఆర్స్ ఉంటాయి, ఆల్టర్నేట్ డిస్ప్యూట్ రెజల్యూషన్స్, మీడియేషన్, నెగోషియేషన్ అవి చేస్తాయి. నెగోషియేషన్ అంటే 2 points ఇద్దరు సరే మేము ఇది చేయకూడదంటే మీరు కూడా ఇది చెయ్యకూడదు. ప్రతిదానికి జడ్జెసే వచ్చి లాయర్సే వచ్చి వాదించాలి అంటే కష్టం కదా. సో ఒక లోక్ అదాలత్స్, ఆల్టర్నేట్ డిస్ప్యూట్ రెజల్యూషన్స్, మీడియేషన్స్, కన్సిలేషన్ ఆ ప్రాసెస్ని కూడా ఎంకరేజ్ చేయండి. ప్రతిదానికి కోర్టు మీద పడకుండా. ఇట్ షుడ్ బి మ్యాండేటెడ్ దట్ ఆల్ కమర్షియల్ లిటిగేషన్స్ విల్ బి ఎంటర్టైన్ ఓన్లీ ఇఫ్ దేర్ ఈజ్ అన్ అఫిడవిట్ ఫ్రమ్ ది పిటిషనర్ దట్ మీడియేషన్ కన్సిల్స్ హ్యావ్ బీన్ అటెంప్టెడ్ అండ్ హ్యావ్ ఫెయిల్డ్. సో అర్థమవుతుంది. ఇక్కడికి వచ్చి వీళ్ళతో మాట్లాడి మళ్ళీ వాళ్ళు రిజెక్ట్ చేసి కేసెస్ పెండింగ్ తీసుకొని మళ్ళీ మీడియేషన్ నెగోషియేషన్కి పోయేదానికంటే ఫస్టే మీరు అక్కడ నుంచి రండి. మీడియేషన్, నెగోషియేషన్ సెట్ చేసి చెప్పాను కదండి. ఆల్టర్నేట్ డిస్ప్యూట్ రెజల్యూషన్, లోక్ అదాలత్స్, గ్రామ్ నాలెడ్జ్ షుడ్ బి ఎఫెక్టివ్లీ యూటిలైజ్డ్. కరెక్టింగ్ హిస్టారికల్ ఇన్ఈక్వాలిటీస్. రీఫార్మింగ్ ద జ్యుడిషియరీ. ఎప్పుడెప్పుడో లాస్ అన్నీ, ఆ లాస్ అన్నీ ఇప్పుడు వ్యాలిడా కాదా చూడండి. అవి తప్పులు ఉండడం వల్ల చాలామంది అప్పుడు అది చెప్పారు కదా, అకార్డింగ్ టు 1885లో అప్పుడు మనకి ఇంకా ఇండిపెండెన్స్ రాలేదు, కానీ మనం ఇప్పటికీ అవే లాస్ ఫాలో అవుతున్నాం. చాలామంది తప్పు చేసి ఆ లాస్లో అప్పుడు రాసిన లాస్లో ఆ లా బుక్ ప్రకారం ఇప్పుడు చేంజ్ చేశారు మొత్తం. టు బీ ఫ్రాంక్ ఇప్పుడు చేశారు, బట్ ఇంకా కొన్ని అప్పటివే హిస్టారికల్వి ఫాలో అవుతున్నాం. సో ఆ హిస్టారికల్ టెక్నికల్ అన్నీ కరెక్షన్ చేయాలి.
Correcting historical reforms in judiciary should also encompass addressing social inequalities within the judiciary. Women judges, ఇప్పుడు ఉమెన్ ప్రాబ్లమ్స్ ఎవ్రీవన్ హ్యాస్ దేర్ ఓన్ ప్రాబ్లమ్, అలా అని ప్రతి ఉమెన్కి ఉమెన్ జడ్జే ఉండాలని కాదు. వీళ్ళని కూడా ఎంకరేజ్ చేస్తే ఎఫిషియన్సీ అనేది పెరుగుతుంది. ఉమెన్ జడ్జెస్ అండ్ జడ్జెస్ ఫ్రమ్ హిస్టారికల్లీ మార్జినలైజ్డ్ క్యాస్ట్ అండ్ క్లాసెస్ మస్ట్ ఫైనల్లీ బి గివెన్ ఎ ఫెయిర్ షేర్ ఆఫ్ సీట్స్ అట్ ది టేబుల్. సో వీటి వల్ల ప్రాబ్లమ్స్ అనేది ఈజీగా అర్థమవుతుంది జడ్జెస్ కూడా. ఎవ్రీ టైం ఈ ఈ పెద్ద 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 క్యాస్ట్ చిన్న క్యాస్ట్ అని ఏం లేదు, అది మనం అనుకున్న ప్రకారం పెద్ద క్యాస్ట్. ఈవెన్ కొంతమందికి వేరే క్యాస్ట్, మీరు పెద్ద క్యాస్ట్ అని ఫీల్ అయ్యే క్యాస్ట్ కూడా వేరే వాళ్ళకి అది ఛీ అని కూడా అనిపించచ్చు. కొంతమంది ఛీ అని అనుకున్న క్యాస్ట్ వేరే వాళ్ళకి పెద్ద క్యాస్ట్ అనిలా కూడా అనిపించచ్చు. సో హిస్టారికలీ మార్జినలైజ్డ్ క్యాస్ట్లు అలా డిఫరెంట్ క్యాస్ట్ గ్రూప్స్ అన్ని జడ్జెస్ లాగా లాయర్స్ లాగా అయితే డైవర్సిటీ అని పెరగడం వల్ల ఎఫిషియన్సీ అనేది వస్తుంది. హైబర్నేటింగ్ అన్నెసెసరీ పిల్స్, అంటే హైబర్నేటింగ్ అనేది కొంచెం పెద్ద వర్డ్ అని ఏదో యూజ్ చేసామని అనుకోకుండా ఎలిమినేటింగ్ ది అన్నెసెసరీ పిల్స్. ద సుప్రీం కోర్ట్ షుడ్ మ్యాండేట్ సమ్మరీ డిస్పోజల్ ఆఫ్ ఆల్ పిల్స్. మీరు పిల్స్ వేసే ముందు దాని సమ్మరీ కావాలి, ఇది దీనికి సంబంధించిన పిల్ అంటే అప్పుడు ఎంటర్టైన్ చేయొచ్చు. ఇప్పుడు ఏంటి, సుప్రీంకోర్టుకి పిల్ వేసేస్తాం మనం, అదంతా రీడ్ చేసిన తర్వాత సుప్రీంకోర్టుకి అర్థమవుతుంది ఇది ఒక వేస్ట్ పిల్లు అని. అంతెందుకండి, దానివల్ల ఒక సమ్మరీ రిసిప్ట్ వచ్చిందనుకో టైం ఎఫిషియన్సీ పెరుగుతుంది, వేరే కేసు చూసేచ్చు. those pending for more than 10 years before high courts if do not concern a question of conclusion. సో అర్థమైందండి, చూసారా? వాట్ ఆర్ ద స్టెప్స్ దట్ క్యాన్ బి టేకెన్ అంటే టైమ్లీ అపాయింట్మెంట్, ఇంక్రీజింగ్ ద ఏజ్ ఆఫ్ రిటైర్మెంట్, ఇంక్రీజింగ్ స్ట్రెంగ్త్ ఆఫ్ జ్యుడిషియరీ సర్వీసెస్, స్ట్రెంథనింగ్ సబార్డినేట్ జ్యుడిషియరీ, ఆల్ ఇండియా జ్యుడిషియల్ సర్వీస్ చేయండి. సో నంబర్ ఆఫ్ రిక్రూట్మెంట్స్ జరుగుతాయి, అపీల్ ప్రాసెస్ కర్బ్ చేసేయండి, అడిక్వేట్ బడ్జెటింగ్, 15th ఫైనాన్స్ కమిషన్ రికమెండేషన్స్ ఫాలో అవ్వండి, ఇన్ఫ్రాస్ట్రక్చరల్ రిఫార్మ్స్, ఆల్టర్నేట్ డిస్ప్యూట్ రెజల్యూషన్స్, హిస్టారికల్ ఇన్ఈక్వాలిటీస్ షుడ్ బి అంటే హిస్టారికల్ లాస్ షుడ్ బి చేంజ్, ఉమెన్ డైవర్స్ గ్రూప్స్ని తీసుకురండి, పిల్స్ అన్నెసెసరీ పిల్స్ని ఎంకరేజ్ చేయకండి. కన్క్లూజన్ ఫైనల్, చాలామంది కన్క్లూజన్ రాయకుండా వదిలేస్తారు. కన్క్లూజన్ డెఫినెట్లీ హ్యాజ్ ఎ మార్క్. మన ఇంట్రడక్షన్ కన్క్లూజన్ డైరెక్ట్ ఎంటర్ అయిపోవడం కాదు, స్టెప్స్ కంక్లూడ్ అని ఇచ్చిన క్వశ్చన్ ఇంచిన దింపేయడం. ఇదేం 10th క్లాస్ ఎగ్జామ్ కాదు, ఇంటర్ ఎగ్జామ్ కాదు, ఇట్ ఈస్ అన్ ఆల్ ఇండియా వైడ్ ఎగ్జామ్ కాబట్టి కొంచెం సిస్టమాటిక్గా రాయాలి. కన్క్లూజన్ ఇంత చెప్పినందుకు కన్క్లూజన్ ఏంటి అంటే రికగ్నైజింగ్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ టైమ్లీ డెలివరీ ఆఫ్ జస్టిస్, judiciary, executive and legislative should work together in resolving the issue of judicial pendency in India. సో చూసారా ఇంత ఇంపార్టెంట్. ఒకవేళ జ్యుడిషియల్ పెండెన్సీ వల్ల ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి కాబట్టి జ్యుడిషియరీ, ఎగ్జిక్యూటివ్, లెజిస్లేటివ్, లాసే లెజిస్లేటివ్ చేయాలి. ఎగ్జిక్యూటివ్ కూడా మనతో పాటు ఎప్పుడు వర్క్ చేసేది, పిల్ల అవన్నీ రాకుండా ఉండాలంటే. సో ఈ మూడు కోఆర్డినేట్గా వర్క్ చేస్తే ఇష్యూస్ ఆఫ్ జ్యుడిషియల్ పెండెన్సీ ఇన్ ఇండియా, సో దెర్ విల్ బీ టైమ్లీ డెలివరీ అనేది దొరుకుతుంది అని. ఇంకా వాల్యూ అడిషన్ పాయింట్స్ అండి, మీకు ఇంకా ఇన్ఫర్మేషన్ కావాలి దీని గురించి అంటే ఒకసారి పాస్ చేసుకొని చదవండి. ఆర్ ఎల్స్ ఐల్ టెల్. ద లా కమిషన్ రిపోర్ట్ ఇన్ 1987 రికమెండెడ్ పర్ క్యాపిటల్ అవైలబిలిటీ ఆఫ్ జడ్జెస్. మన పర్ క్యాపిటల్ అవైలబిలిటీ ఒక స్టాండర్డ్ ఉంటుంది. ఈవెన్ 1000 మందికి ఒక నర్స్ లాగా, 1000 మందికి ఒక ఇద్దరు డాక్టర్ లాగా అట్లా. సో 1 మిలియన్కి 50 జడ్జెస్ లాగా ఉండాలి. కానీ మనకేంటి 1 మిలియన్కి 2 జడ్జెస్ అట్లా ఉంటారు. సో లా కమిషన్ రిపోర్ట్ ఫాలో అవుతే బెస్ట్. In 2014, former Chief Justice of India, Justice R.M. Lodha, proposed to make Indian judiciary work throughout the year instead of present having long vacations. ఇలాంటి రెడ్యూస్ చేసేయాలి, ఇయర్ అంతా వర్క్ చేసేలాగా ఉండాలి. మేబీ కొంతమందికి ఇయర్ లాంగ్ ఎఫిషియన్సీ ఉంటుంది, కానీ ఇష్టమైన వాళ్ళని మనం ఎంకరేజ్ చేయాలి. జ్యుడిషియల్ జస్టిస్ డిలేడ్ ఇస్ జస్టిస్ డినైడ్, జస్టిస్ హరిడ్ ఇస్ జస్టిస్ బరిడ్. ఇలాంటి కొటేషన్స్ వల్ల కూడా మనకు కొంచెం ప్రొమీనియన్స్ ఉంటుంది. మరీ హరి బరిగా కూడా చెయ్యము. రైట్ టు స్పీడీ ట్రయల్ ఇస్ అ ఫండమెంటల్ రైట్ అండర్ ఆర్టికల్ 21. ఇలాంటివి కూడా ప్రజెంట్ చేసి వీ కెన్ గెయిన్ మోర్ మార్క్స్. సో చూసారండి, ఒక్క సింపుల్ క్వశ్చనే, బట్ హౌ డెప్త్ వీ క్యాన్ అనాలిసిస్ వన్ క్వశ్చన్ అని. హైలైట్ ద రీజన్స్ బిహైండ్ జ్యుడిషియల్ పెండెన్సీ ఇన్ ఇండియా. వాట్ ఈస్ జ్యుడిషియల్ పెండెన్సీ, వాట్ ఈస్ ద రేట్ judicial pendency, reasons for the judicial pendency,
దీనివల్ల కాన్సిక్వెన్సెస్ ఏంటి, అండ్ కాన్సిక్వెన్సెస్ తర్వాత ఇవి తక్కువ చేయాలంటే మెజర్స్ ఏం చేయాలి, అండ్ కన్క్లూజన్. థ్యాంక్ యూ. ఏ డౌట్స్ ఉన్నా ప్లీజ్ కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఇలా ఇంత మనం మెయిన్స్ లైట్ తీసుకోకండి, బికాజ్ మెయిన్సే మన ప్రిలిమ్స్ జస్ట్ క్వాలిఫికేషన్. మెయిన్స్ మన ర్యాంక్ ఇంత నీట్గా రాస్తే డెఫినెట్లీ మన ర్యాంక్ ఎక్కడో ఉంటుంది. థ్యాంక్ యూ.